ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషికి అపరిమిత సంపద, అప్పులేని జీవితం, ప్రశాంతమైన మనశ్శాంతితో కూడిన జీవితం, ఆరోగ్యం అనేది చాలా చాలా అవసరం. కానీ ఇవన్నీ అందరికీ లభిస్తున్నాయా అంటే లేదు. ఒకటి ఉంటే ఒకటి లేదు. అలాగే సంపద సరిపోక అంటే వచ్చే రాబడి సరిపోక మళ్ళీ మళ్ళీ అప్పులు చేయవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇలాంటి విషయాల నుంచి మనం బయటపడాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి పాటించాలండి. అలాంటి విషయాలు మనకి అద్భుతమైన ఫలితాల్ని, శక్తివంతమైన ఫలితాల్ని త్వరగా ఇవ్వాలంటే ఒక అద్భుతమైన రోజు ఉందండి. ఆ రోజే మనకి గురు పుష్యయోగం రోజు. ఈ గురు పుష్యయోగం మనకి ఆగస్టు నెలలో ఎప్పుడు వచ్చింది అని చెప్పి ఈ రోజు తెలుసుకుందాం. అలాగే ఆ రోజు మన సిరి సంపదలు వృద్ధి చెందాలి, ఆరోగ్యాలు పొందాలి, ఇంట్లో మానసిక ప్రశాంతత నెలకొనాలి, మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఆ గురు పుష్యయోగం రోజు మనం చేయవలసిన ముఖ్యమైన చిన్న సులభ పూజ ఏంటి, ఎవరిని పూజించాలి, ఏ విధంగా పూజించాలి, అలాగే బంగారం కొనాలనుకుంటే ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ సమయంలో కొనుక్కోవాలి, అలా కొనుక్కోవాలంటే మనం ఎలాంటి విషయాలు పాటించాలి అలా అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే, అవసరం అనిపిస్తే మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.శ్రీ పంచమి పూజా నీడ్స్ లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర పూజా సామాగ్రితో పాటు ఇత్తడి పూజా సామాగ్రి, అలాగే మంచి మంచి తక్కువ బడ్జెట్ లో శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే వీడియోనంతా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ మంత్ గురుపుష్య యోగం ఎప్పుడు వచ్చిందని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టాను. అయితే మనకి ఈ గురుపుష్య యోగం అనేది మనకి సంవత్సరంలో 3 లేదా 4 సార్లు మాత్రమే వస్తుందండి. ఎందుకు గురుపుష్య యోగం అంత ప్రత్యేకత అంటే మనకి గురువారం ప్లస్ పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజునే మన గురు పుష్యయోగం అంటాం. మనకి ఈ శ్రావణ మాసం ఆ సిరుల తల్లి వరాల జల్లు కురిపించే ఈ శ్రావణ మాసంలో మనకి గురు పుష్యయోగం రావడం చాలా విశేషం. అది ఎప్పుడు వచ్చిందంటే మనకి 21/8/2025 గురువారం రోజు వచ్చింది. గురువారం గురు పుష్యయోగం ఎందుకు వస్తుంది? శుక్రవారం రావచ్చు కదా, అలాగే పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడే ఎందుకు రావాలి అని చాలా మందికి సందేహం ఉంటుంది. అది ఏంటంటే గురువారం బృహస్పతికి సంబంధించిన రోజు. బృహస్పతికి సంబంధించిన రంగు మనకి పసుపు వర్ణం. అలాగే బృహస్పతి పుష్యమి నక్షత్రానికి అధిపతి. పుష్యమి నక్షత్రం లక్ష్మీదేవి జన్మ నక్షత్రంగా చెబుతూ ఉంటారు. ఇన్ని మేలు కలయిక వల్ల గురువారం పుష్యమి నక్షత్రం రావడం వల్ల బంగారం కొనుక్కుంటే మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా కొనుక్కోవడం వల్ల మనం జీవితంలో మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే యోగం అనేది మనకు లభిస్తుంది. ఏదో విధంగా మనం బంగారం కొనుక్కోగలుగుతాం. ఇది నా మాట కాదండి, నేను వీడియోస్ పెట్టి 4 years నుంచి పెడుతున్నాను. ఎంతో కొన్ని వందల మంది యొక్క అనుభవం ఈ గురు పుష్యయోగం రోజు బంగారం కొనుక్కుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కున్న ఆ యోగం వచ్చిందని చెప్పి చాలా మంది కమెంట్స్ లో మీరు పాత వీడియోస్ ఒకసారి చూస్తే గనక అర్థమైపోతుంది. కొంతమందికి కలిసి రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసే ఏమైనా తప్పులు ఉండొచ్చు. ఆ రోజు చేసే తప్పుల వల్ల వాళ్ళు బంగారం కొనుక్కోలేని పరిస్థితి కూడా రావచ్చు. అందుకని ఏదైనా ఒక ముఖ్యమైన, ఒక శుభకరమైన, మంగళకరమైన రోజు చేసే పనులు మన జీవితం మీద చాలా ఎఫెక్ట్ కలిగిస్తాయండి. అందుకే మనం ఏ పని చేసినా ముఖ్యమైన రోజుల్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సరే, గురువారం పుష్యమి నక్షత్రం మనకి 21వ తారీఖున రాత్రి వరకు ఉంది కాబట్టి రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పూజ ఒకటి ఉంది. కుబేరుడికి అష్టైశ్వర్యాలు ప్రసాదించింది లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటారు. అలాగే ఆ పరమేశ్వరుడు కూడా వీళ్ళిద్దరికి అష్టైశ్వర్యాలు ప్రసాదించారు. గురువారం రోజు సాయంత్రం కుబేర కాలం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తూర్పోర. అంటే మీరు 5 గంటల నుంచి 9 గంటల లోపల ఈ పూజ చేసుకోండి.
దీనికి మనం ఎక్కువ కష్టపడవలసింది, ఎక్కువ సమకూర్చుకోవాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర లక్ష్మీ కుబేరుడు ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి, లేదు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. ఆ రెండూ లేవా కంగారు పడకండి, లక్ష్మీ అమ్మవారి విగ్రహం గాని ఫోటో గాని పెట్టుకోండి. పెట్టుకుని మీరు సమకూర్చుకోవాల్సినవి ఏంటంటే లక్ష్మి కుబేర ప్రమిద. మన ఛానల్లో చాలా మంది ఇప్పటికే తీసుకున్నారు. శ్రావణ మాసం పూజా కిట్ లో కూడా మీకు వరలక్ష్మీదేవి పూజా కిట్ లో కూడా పెట్టాను. ఆ లక్ష్మి కుబేర ప్రమిద ఉంటే అది తీసుకోండి, లేదు ఇత్తడి కుబేర ప్రమిద ఉంటే అది తీసుకోండి, లేదు అంటే మట్టి ప్రమిద, అది కూడా లేకపోతే నార్మల్ మీరు ఏదైతే దీపానికి యూజ్ చేస్తారో అది. ఆ తర్వాత అందులోకి నెయ్యి గాని నువ్వుల నూనె గాని ఉపయోగించండి. ఆ తర్వాత పసుపు ఒత్తులు గాని ఎరుపు ఒత్తులు గాని, ముఖ్యంగా ఆకుపచ్చ రంగు ఒత్తులు అయితే చాలా మంచిది, అవి ఉంటే అవి, లేదు అంటే మీరు నార్మల్ ఒత్తులు, తామర ఒత్తు ఉంటే ఇంకా మంచిది. ఇందులో ఏ ఒత్తులైనా వేసి దీపాన్ని వెలిగించండి లక్ష్మీ అమ్మవారి ముందు. ఆ తర్వాత మీరు మనకి లక్ష్మీ కుబేర బుక్స్ అయితే చాలా మంది తీసుకున్నారు, లేదు అంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసిన లక్ష్మీ కుబేర అష్టోత్తరం అనేది కుబేరుడు అష్టోత్తరం వస్తుంది. మీరు 21 లేదు అంటే 54 108 ఈ 3 కూడా కుదరకపోతే కనీసం 9 5 రూపాయి నాణాలు గాని రూపాయి నాణాలు గాని ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి. అష్టోత్తరం చదివేటప్పుడు మనం ఏంటంటే సౌండ్ వచ్చే విధంగా మనం వెయ్యాలి ఆ యొక్క కాయిన్స్ ని. మన లక్ష్మీ కుబేర పూజ నాకు లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, ఆ వీడియో లింక్స్ కింద ఇస్తాను ఏ విధంగా వేసానని చెప్పి. ఈ మధ్య మన ఛానల్లో కొత్తగా మన శ్రీ పంచమి పూజ నెట్స్ లో లక్ష్మీ కుబేర పాట్ అని చెప్పి కుండ అని చెప్పి అది కూడా నేను తీసుకొని వచ్చాను. మీకు పిక్ పక్కన యాడ్ చేస్తాను, అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అది లక్ష్మీ కుబేర కుండ గ్రీన్ కలర్ అనమాట. అందులో కాయిన్స్ వేస్తే చాలా మంచిదండి. లోపల లక్ష్మీ పాదాలు ఉంటాయి అనమాట. అది లేకపోయినా పర్వాలేదు, ఒక ఇత్తడి గాని రాగి గాని వెండి గాని గిన్నె తీసుకొని అందులో వేయండి. అంటే మనకి సౌండ్ వేయాలి, అష్టోత్తరం చదివేటప్పుడు ఆ కాయిన్స్ వేస్తున్నప్పుడు మనకు సౌండ్ వేయాలి. 9 ఉన్నాయనుకోండి 9 వేయండి. వేసిన తర్వాత పువ్వులతో గాని చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులు, గురువింద గింజలు ఏమున్నా వాటితో కూడా మీరు అర్చన అనేది చేసుకోవచ్చు. తర్వాత నైవేద్యం కింద మీరు ఆ తీపి పదార్థాలు ఏమైనా స్వామికి నివేదన చేసి ధూపదీప హారతులతోటి పూజ అనేది చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఈ కుబేర కాలంలో చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగుతాయి, అప్పుల బాధల నుంచి బయటపడతారు. అలాగే మీకు రాబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అనవసర ఖర్చులు తగ్గుముఖం పడతాయి, ఆస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు, అలాగే బంగారం కొనుక్కోగలుగుతారు. వీటికన్నిటి కారణం మనకు డబ్బు. ఆ డబ్బు రావాలంటే ఈ కుబేర కాలంలో లక్ష్మీ కుబేర పూజ అనేది ఈ సులభంగా చేసుకోండి. ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, సులభంగా చేసుకోండి. సరే, ఇప్పుడు మీరు 9 5 రూపాయల నాణాలు గాని 1 రూపీ కాయిన్స్ గాని తీసుకున్నారు కదా. పూజ అయిపోయిన తర్వాత ఒక ఆకుపచ్చని వస్త్రం తీసుకుని దాంట్లో కాయిన్స్ వేసేసి మూటలా కట్టి మీ బీరువాలో అనేది పెట్టుకోండి. అవి ఖర్చు పెట్టకండి, అలాగే ఉంచుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడైనా లక్ష్మీ కుబేర పూజ చేయాలనుకున్నప్పుడు ఆ కాయిన్స్ తీసి మళ్ళీ యూజ్ చేసి మళ్ళీ కూడా మూటలా కట్టి మీరు బీరువాలో అనేది పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు లక్ష్మీ కుబేర పూజ చేసాం. ఇక బంగారం ఎప్పుడు కొనుక్కోవాలి? ఆ రోజు గురువారం రోజు పుష్యమి నక్షత్రం అంతా ఉంది కాబట్టి ఆ రోజు ఏ సమయంలో కొనుక్కున్నా పర్వాలేదు. ముఖ్యంగా కొన్ని సమయాలు ఉన్నాయండి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటలకి, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలకి, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటలకి, అలాగే రాత్రి 8 గంటల నుంచి 9 గంటలకి. ఈ 4 సమయాల్లో కొనుక్కుంటే ఇంకా చాలా మంచిది. లేదు అంటే మీకు ఆ రోజు ఏ రోజు కొన్నా, ఆ రోజు ఏ సమయంలో కొన్నా మీకు మంచిది. ఎందుకంటే ఆ రోజు త్రయోదశి ఉంది, చాలా అద్భుతమైంది, పుష్యమి నక్షత్రం కాబట్టి ఆ రోజు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అయితే కొనుక్కోమన్నారు కదా అని చెప్పేసి పక్కింటి వాళ్ళని అప్పులు అడిగి, ఎదురింటి వాళ్ళని అప్పులు అడిగి, ఇంట్లో హస్బెండ్ ని బాధ పెట్టి, లేదు అంటే ఉన్న బంగారాన్ని తీసుకువెళ్లి మార్చుకొని మళ్ళీ కొనుక్కుంటాము, ఇలాంటి పనులు మాత్రం, ఈ తప్పులు మాత్రం చేయకండి. ఆ రోజు బంగారాన్ని తీసుకువెళ్లి మళ్ళీ తెచ్చుకోవడం అనేది చేయకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి, లేదు అంటే దానికి సమైన పసుపు కొమ్ములు గాని పసుపును గాని కూడా మీరు కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అంతేగాని ఇబ్బంది పడకండి. ఆ రోజు బంగారం, వెండి, ఆస్తులు ఏమైనా కొనాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా సరే కొనుక్కోవచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఆ రోజు ప్రారంభించండి. ఇంకా దానికన్నా మించిన ముహూర్తం అనేది ఇంకోటి ఉండదు. అలాగే ఇల్లు, స్థలాలు కొనుక్కోవడం. కొంతమంది నన్ను లాస్ట్ టైం పెట్టినప్పుడు అడిగారు చాలా మంది, అక్క గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేయవచ్చా అని. నిరభ్యంతరంగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక 1000 రూపాయలు పెట్టి మనం గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసామంటే ఆ 1000 రూపాయలకి తగ్గ ఆ రోజు బంగారం రేటు కొలది మనకి ఎంతో కొంత బంగారం కొన్నట్టే. కాబట్టి ఆ రోజు గోల్డ్ స్కీమ్
స్కీమ్ స్టార్ట్ చేసుకోండి. గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసుకున్న మీకు మంచి అభివృద్ధి కూడా మీకు ఉంటుంది. ఆ రోజు గోల్డ్ స్కీమ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తాకట్టు బంగారం విడిపించుకోండి, అంతేగాని తాకట్టు పెట్టకండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తెచ్చుకోండి, ఎందుకంటే మహాలక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకుంటున్నాం అనమాట. అయితే బంగారం కొనుక్కున్నాము, తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? వెంటనే అలా పూజ గదిలో పెట్టేస్తామంటే కాదు. దాన్ని పసుపు కొంచెం, అలాగే కొంచెం కళ్ళుప్పు వేసి నీటిలో కరిగించి అందులో ఈ బంగారం ఏదైతే కొనుక్కుంటారో దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి దానికి పసుపు కుంకుమ పొట్టు పెట్టి అమ్మవారికి వేయండి. అంటే వేసేది ఏమైనా ఉంటే అమ్మవారికి వేయండి, లేదంటే ఒక ప్లేట్ లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి. ఈ విధంగా చేసుకోండి. అలా శుద్ధి చేయకుండా మాత్రం డైరెక్ట్ గా వేసేయకండి, సరేనా? అదండి గురు పుష్యయోగం రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పూజ. ఈ పూజ చేసుకోండి, తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి అంచెలంచెలుగా పెరుగుతుంది. ఒకేసారి కోట్లు లక్షలు వచ్చి పడిపోవు. మనం కష్టపడాలి. ముఖ్యంగా మనం కష్టపడితే ఆ భగవంతుడు ఒక చూపు చూస్తాడు, మన కష్టాన్ని గుర్తిస్తాడు, మనకు తగిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. అంతేగాని ఇదేమో ఒక రోజు 2 రోజుల్లోనో లేదంటే నెల రోజుల్లోనో జరిగిపోయే విషయం కాదు. ఏదైనా సరే నమ్మకం, ఓర్పు, సహనం మనకు ఉండాలండి. ఉంటేనే మనం జీవితంలో ఎదగగలుగుతాం. అది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. అదండి ఈ రోజు వీడియో. అలాగే మీలో ఎవరైనా మన గురు పుష్యయోగం లాస్ట్ 4 years నుంచి ఎవరైనా ఫాలో అవుతున్నా వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీరు చేసే హెల్ప్ నాకు ఇది ఒక్కటే. ఎందుకంటే అది ఇంకొక ఇద్దరు చూస్తారు, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. బంగారం కొనుక్కోవడం ఈ రోజుల్లో ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ చిన్న విషయాన్ని నాకు హెల్ప్ చేయండి. అదండి ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.